హరిజన హాస్టల్కి సంబంధించి ఈరోజు చేసినట్టు ప్రోగ్రాంకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 11వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ముందు వంట వార్త కార్యక్రమానికి దళిత సంఘాలు, దళిత గిరిజన సంఘాలు మరియు విద్యార్థి సంఘ నాయకులు మరియు అదేవిధంగా వారితో పాటు మా ఆంధ్రప్రదేశ్ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ కూడా పాల్గొని ఈ మద్దతు తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి స్కూల్ను ఎలాగైతే దాన్ని పక్కగా పట్టించినారో దాన్ని సాధించుకునేదాకా వదిలిపెట్టమని చెప్పేసి ఈ వాయిస్ ద్వారా తెలియజేస్తున్నా. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం పట్టణం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు జిల్లాలో ఉన్నటువంటి హరిజన హాస్టల్ స్థలానికి సంబంధించి ఉరువకొండ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి నెంబర్ 1 హాస్టలు. అది గతంలో ఒక స్వతంత్ర సమర యోధుడు హరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం దానం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ హాస్టల్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపడం జరిగింది. కాలక్రమేణా చదువుకోవడానికి పిల్లలు హాస్టల్కి రానందున వల్ల ఆ హాస్టల్ని మూసేసి మిగతా హాస్టల్ రన్ చేయడం జరిగింది. అయితే అవి టౌన్ నడిబొడ్డున ఉరువకొండ పట్టణానికి నడిబొడ్డున ఉంది కాబట్టి కొంతమంది అక్రమదారులు ఆ స్థలాన్ని కాజేయాలని చెప్పేసి పన్నంగం పన్ని దాన్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలని అడ్డుకొని మేము గత 6 సంవత్సరాల నుంచి హరిజన హాస్టల్ని కాపాడాలనే సదుద్దేశంతో వివిధ రకాలైన పోరాటాలు చేస్తూనే ఉన్నాం. హరిజన హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా వివిధ సంఘాల నాయకులందరినీ కలుపుకొని దశలవారీ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నా కూడా జిల్లా అధికార యంత్రాంగం జేసీ గారు ఆ యొక్క ఫైల్ని ఈ రోజు వరకు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఎందుకంటే అది ఎస్సీలకు సంబంధించిన ఆస్తి, ఎస్సీల యొక్క సంక్షేమము అభివృద్ధికి సంబంధించిన ఉపయోగపడాలని మేము ఈరోజు కోరుకుంటున్నాం. అట్లాంటి ఆస్తిని అన్యాయకరవంతం అయితే మేము చూస్తూ ఊరుకోవడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే జిల్లా కేంద్రమైన కలెక్టరేట్ ఆఫీసు ముందు ఈ నెల 11వ తారీఖున వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాలు, ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సంఘాలు, విద్యార్థి ఉద్యోగ మహిళా సంఘాలు అందరూ ప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై భీమ్. అందరికీ నమస్కారం. ఈరోజు దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఉరవకొండలో ఉన్నటువంటి గాంధీ హరిజన హాస్టల్ యొక్క స్థలాన్ని కాపాడాలని, అది ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్లైన్లో ఎక్కించాలని కోరుతూ 11వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ వంట వార్పు కార్యక్రమానికి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం పూర్తిగా మద్దతు ఇస్తుంది. 1941లో దళితులకు సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్ వసతి కోసం అప్పుడు దానం చేసినటువంటి స్థలం ఈరోజు విలువ పెరిగిందనేటువంటి పేరుతో కొద్దిమంది ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ఆక్రమించుకునే చర్యలో భాగంగానే ఆన్లైన్లో దాన్ని లేకోకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ చేపట్టారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పద్ధతుల్లో అధికారులు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా దళిత గిరిజన పిల్లలు హాస్టల్లో చదువుకోవడం అనేటువంటిది ఎంతో వాళ్ళ యొక్క శ్రమను, వాళ్ళ యొక్క త్యాగాన్ని ప్రదర్శించినటువంటి కొద్దిమంది యొక్క పోరాట ఫలితం, వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగం ఫలితంలో హాస్టల్ ఉండేది. ఇప్పుడు ఆ హాస్టల్ స్థలాన్ని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇదే కాదు, జిల్లా కేంద్రంలో కూడా ఎర్రమల కొండప్ప 2 ఎకరాల ఆ స్థలాన్ని కూడా ఇలాంటి కబ్జాలకే పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా చేస్తే ప్రభుత్వం దళితులకి చదువు నుండి దూరం చేయడానికి ఈ ప్రభుత్వ స్థలంగా ఉన్నటువంటి హాస్టల్ స్థలాలను సైతం నిర్వహించాల్సినటువంటి సోషల్ వెల్ఫేర్ శాఖ నిర్వీర్యంగా ఇటు అందా లేదా వాళ్ళ ముద్దునిద్రలో ఉన్నారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం 11వ తారీఖున అన్ని దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గాంధీ హరిజన హాస్టల్ సంబంధించిన స్థలాన్ని సంరక్షించి ఆన్లైన్లో ఎక్కించేటువంటి కార్యక్రమంలో భాగంగా 11వ తారీఖున చేసేటువంటి వంట వార్పు కార్యక్రమానికి ఏపీఎస్ మద్దతు ఇస్తుంది. నా పేరు నల్లప్ప, ఏపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో మరి జిల్లాలో అనేక మంది దాన విక్రయం చేస్తూ పేద పిల్లల కోసం నిర్వహించినటువంటి హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో మరి స్థలాలు కేటాయించి ప్రభుత్వానికి స్వాధీనం చేయడం జరిగింది. ఆ ప్రభుత్వానికి స్వాధీనం చేసినటువంటి భూమిని కబ్జాదారులు జిల్లాలో అనేక సార్లు ఎదుర్కొని భూములను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు పూర్తిగా
మరి రాజకీయవేత్తల యొక్క అండదండలతోటి భూములు కబ్జా చేయాలనే ఉద్దేశం మీద భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మరి 11వ తారీఖు తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మేము ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ సంఘము ఆధ్వర్యంలో పూర్తిగా సంపూర్ణంగా మద్దతు కలిగి మరి మేము కూడా ఈ యొక్క ఉద్యమానికి బలోపేతం చేయడానికి సంసిద్ధంగా ఉంటామని మేము తెలియజేస్తున్నాం. జై భీమ్.